ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు దాదాపు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెంకయ్య అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఆయనను అభ్యర్థిగా నిలబెడితే మిగతా పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో పాటు సమాచార ప్రసార శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకపోవడం, ప్రతిపక్షాల నుంచి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాజ్యసభలో ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దాలంటే వెంకయ్య లాంటి సీనియర్ నేత సేవల్ని రాజ్యసభను నడపడంలో ఉపయోగించుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. వీటితో పాటు ఉత్తరాదికి చెందిన వ్యక్తికి రాష్ట్రపతి పదవి ఇవ్వడంతో దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా సమతుల్యం పాటించినట్లు అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీలో ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న నేతలంతా ఉత్తరాది వారే. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే బలంగా పాతుకుపోయింది. హిందీ బెల్ట్లో బీజేపీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఎక్కడ అధికారంలో కూడా లేదు. ఏపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం కూడా అంతంత మాత్రమే. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని అమిత్ షా పట్టుదలతో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద దిక్కు వెంకయ్య నాయుడే. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోనూ వెంకయ్య నాయుడు క్రియాశీలకంగా పనిచేశారు. కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తమిళనాడులో పార్టీని నడపడంలో సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో బీజేపీ అంటే అందరికీ గుర్తుకొచ్చేది వెంకయ్య నాయుడే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కావాలన్నా, అమిత్ షా వ్యూహంలో ఈ రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవాలన్నా వెంకయ్య నాయుడుకి కీలక పదవి ఇవ్వడం ముఖ్యమని భావిస్తోంది బీజేపీ నాయకత్వం. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు పేరు దాదాపు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వెంకయ్య అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఆయనను అభ్యర్థిగా నిలబెడితే మిగతా పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో పాటు సమాచార ప్రసార శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి తగినంత బలం లేకపోవడం, ప్రతిపక్షాల నుంచి కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాజ్యసభలో ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దాలంటే వెంకయ్య లాంటి సీనియర్ నేత సేవల్ని రాజ్యసభను నడపడంలో ఉపయోగించుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. వీటితో పాటు ఉత్తరాదికి చెందిన వ్యక్తికి రాష్ట్రపతి పదవి ఇవ్వడంతో దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా సమతుల్యం పాటించినట్లు అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీలో ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్న నేతలంతా ఉత్తరాది వారే. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే బలంగా పాతుకుపోయింది. హిందీ బెల్ట్లో బీజేపీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఎక్కడ అధికారంలో కూడా లేదు. ఏపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం కూడా అంతంత మాత్రమే. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని అమిత్ షా పట్టుదలతో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద దిక్కు వెంకయ్య నాయుడు. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని వెంకయ్య నాయుడు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇక కర్ణాటకలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
తమిళనాడులో పార్టీని నడపడంలో సలహాలు సూచనలు చేస్తున్నారు. ఏపీ తెలంగాణలో బీజేపీ అంటే అందరికీ గుర్తుకొచ్చేది వెంకయ్యనాయుడు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కావాలన్నా, అమిత్ షా వ్యూహంలో ఈ రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకోవాలన్నా వెంకయ్యనాయుడుకి కీలక పదవి ఇవ్వడం ముఖ్యమని భావిస్తోంది బీజేపీ నాయకత్వం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వాస్తవానికి బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించనున్నారు. ఆయన అభ్యర్థిగా ప్రకటిస్తారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఎప్పుడైతే రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు అధికార పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిటీలో ఆయన సభ్యుడిగా ఉండటంతో ఇక ఆ ఛాన్స్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశం వెంకయ్యనాయుడుకు ఉండదన్నది అప్పుడు రూఢి అయిపోయింది. ఆ తర్వాత పిచ్చాపట్టిగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కూడా రాష్ట్రపతి అభ్యర్థి పట్ల తనకు అంత పెద్ద ఇష్టం లేదు అన్న అభిప్రాయాన్ని కూడా వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థికైనా ఎంపికయ్యే అవకాశం ఉందా అని చెప్పి ఒక విలేకరు అడిగినప్పుడు కూడా ఆయన నవ్వుతూ సమాధానం లేకుండా వెళ్ళిపోయాడు. అంటే రాష్ట్రపతి అభ్యర్థిగానే ఇష్టం లేనప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నేను ఎందుకు ఇష్టపడతానన్నది ఆయన ఉద్దేశం. అయితే ఇప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల యొక్క ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడుని ఎంపిక చేయాలన్నది తీసుకున్నటువంటి చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయంగా తెలుస్తుంది. అభ్యర్థిత్వం పట్ల అందరూ కూడా చాలా ఆమోదాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా ఉత్తర భారతదేశంతో కూడా ప్రతి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా చాలా సుపరిచితుడుగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వం పట్ల అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నది బీజేపీకి ఉన్నటువంటి సమాచారం. హిందీలో అనర్గళంగా మాట్లాడటం, ఉత్తర భారతదేశంలోని ప్రతి వారికి కూడా వెంకయ్యనాయుడు అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఇటు ఉత్తర భారతదేశం కాకుండా దక్షిణ భారతదేశం నుంచి కూడా బీజేపీ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అన్న అభిప్రాయాన్ని కూడా సర్వత్రా కూడా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అది కాకుండా కూడా అంచెలంచెలుగా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్నటువంటి ఎదిగిన ఏ నాయకుడిని కూడా బీజేపీ నాయకత్వం విస్మరించదు అన్న ఒక ఖచ్చితమైనటువంటి సందేశాన్ని ఈ ఎంపిక ద్వారా ఇవ్వాలన్నది బీజేపీ నాయకత్వం యొక్క అభిప్రాయంగా కనపడుతుంది. దీనికి సంబంధించే ఒక బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వెంకయ్యనాయుడు ఏవీపీ నాయకుడిగా ఎదిగారు. అదేవిధంగా ఆ రోజుల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా 2 సార్లు ఎంపికయ్యి చాలా వీరోచితంగా పోరాడాడు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా వరుసగా 4 సార్లు రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇదే కాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ఆయన చేసినటువంటి సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా పార్టీని కష్టకాలంలో ఆదుకున్నారు. ఎవరు బీజేపీకి నాయకత్వం వహిస్తారు అని అనుకుంటున్న తరుణంలో జానా కృష్ణమూర్తి తర్వాత బీజేపీ పూర్తి స్థాయిలో వెంకయ్యనాయుడు వైపు మొగ్గింది బీజేపీ నాయకత్వం అప్పట్లో. అదేవిధంగా సంఘ పరివార్ పట్ల కూడా ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాలు కూడా బాగా పనిచేశాయి. ఆ నేపథ్యంలో జనవరి 28 తారీఖున 2000 సంవత్సరంలో ఆయనకి మరలా బీజేపీ నాయకత్వ పగ్గాలు అప్పగించాలని అధికారికంగా పార్లమెంటరీ బోర్డు సమావేశమయ్యి ఆయనకు 3 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆయనకు ఒక తీర్మానం కూడా చేసి ఆయన్ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టిన బీజేపీ నాయకత్వం తమకు సరైనటువంటి అభ్యర్థి బీజేపీ చెందినటువంటి సీనియర్ నాయకులు అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడే అనే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చారు. అందుకనే వెంకయ్యనాయుడు పట్ల వీరంతా కూడా మొగ్గు చూపుతున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నాయకులు కూడా ఈ వెంకయ్యనాయుడు పేరు చెప్పగానే కూడా ఎలాంటి సస్పెషన్ లేకుండా ఎక్కడా కూడా ఎలాంటి చర్చ లేకుండా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. ఇదే కాకుండా ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకుల్లో కూడా వెంకయ్యనాయుడు పట్ల చాలా సానుకూలత ఉంది. ఆయన అభ్యర్థిత్వం పట్ల సానుకూలత ఉన్నప్పటికీ కూడా పార్టీ సిద్ధాంతాల రీత్యా ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆయనకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉండొచ్చేమో, కానీ చాలామంది ఆయన అభ్యర్థిత్వం పట్ల చాలా సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత రాజ్యసభలో సభా కార్యక్రమాలు నిర్వహించే విషయంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించవచ్చు అన్న అభిప్రాయం కూడా బీజేపీ నాయకత్వం వెంకయ్యనాయుడుకు కల్పిస్తుంది. ఉపరాష్ట్రపతి అంటే కేవలం నామమాత్రమైనటువంటి పదవి కాదు. రాజ్యసభలో ప్రభుత్వ పరంగా సభను చాలా హుందాగా నడిపించే విషయంలో చాలా అనుభవమైనటువంటి నాయకుడు ఉండాలి. కాబట్టి అది వెంకయ్యనాయుడే సరైనటువంటి వ్యక్తి.
సభా కార్యక్రమాలను చాలా ఖచ్చితంగా నిర్వహించే విషయంలో ఆయనకున్నటువంటి అనుభవం అపారం. అటు పార్లమెంటేరియన్గా, అదేవిధంగా శాసనసభలో శాసనసభ్యుడిగా, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు, అదేవిధంగా ఆయన గడించినటువంటి అనుభవం కూడా ఈ రాజ్యసభను నిర్వహించే విషయంలో చాలా ఖచ్చితంగా పనికొస్తుంది. అదేవిధంగా ఆయనకున్నటువంటి సీనియారిటీ రీత్యా, ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం రీత్యా, ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవం రీత్యా సభా కార్యక్రమాలు చాలా నిండుగా హుందాగా నడుపుతారు. అదేవిధంగా క్రియాశీలకంగా కూడా ఉండొచ్చు అనంటూ కేంద్ర బీజేపీ నాయకత్వం ఆయన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన అభిప్రాయం పట్ల అందరూ మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా ఆయన అభ్యర్థిత్వాన్ని రేపు సాయంత్రం పార్లమెంటరీ బోర్డు నిర్ణయించి ఆ మేరకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి ఎంపీలందరితో కూడా ఈ అభ్యర్థిత్వ నామినేషన్ దాఖలు చేసేందుకు ముందుగా ఈ నామినేషన్పై ప్రపోజ్ చేస్తూ కొంతమంది ఎంపీలు సంతకం చేయాలి, ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తూ సంతకం చేయాలి. ఈ సంతకాల ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది అన్న సమాచారం చాలా రూఢిగా తెలుస్తుంది. కాబట్టి అభ్యర్థిత్వం ఖరారైపోయింది. ఇక లాంఛనప్రాయంగా ప్రకటించడమే ఒక తరువాయి. రేపు సాయంత్రం సమావేశమైన తర్వాత ఆయన అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల యొక్క అభిప్రాయాన్ని కూడా అదే సమావేశంలో తీసుకొని ఆ మేరకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన అభ్యర్థిత్వం పట్ల అందరూ కూడా సానుకూలంగా వ్యవహరించారు. కాబట్టి రేపు సాయంత్రం రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే రేపు సాయంత్రం పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రధానమంత్రి స్వయంగా అందరి ముందు కూడా ఆయా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే కాకుండా ఇతరత్ర దక్షిణ భారత చెందినటువంటి అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీ నేతలతో కూడా స్వయంగా ప్రధానమంత్రి మాట్లాడి వారందరి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఆ మేరకు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్, ఈ అమిత్ షా వ్యూహంతో అంటే దక్షిణాదిలో ఈ నిర్ణయంతో ఈ బీజేపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు. ఈ ప్రభావం ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవికి ఆయన ఎన్నికైన తర్వాత కూడా సాధారణంగా పార్టీ నాయకత్వం సంప్రదించే అవకాశం ఉంది. అది కాకపోతే బాహాటంగా బయటకు తెలిసే అవకాశాలు లేకపోవచ్చు. కానీ ఆయన అవసరమైనప్పుడల్లా పార్టీ చెందినటువంటి సీనియర్ వ్యక్తే కాబట్టి ఆయన్ని సరైన సమయంలో, సరైన సందర్భంలో, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి బీజేపీ నాయకత్వం ఖచ్చితంగా సంప్రదిస్తుంది. ఆ మేరకు కొన్ని సలహాలు తీసుకొని కొన్ని దక్షిణ భారతదేశంలో పార్టీ ఎదుగుదలకు ఉపకరించే అనేకమైనటువంటి సలహాలను కూడా బీజేపీ నాయకత్వం తీసుకునే అవకాశాలు చాలా ఖచ్చితంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకున్నటువంటి సుదీర్ఘ అనుభవం అటు తమిళనాడులో కానీ, అటు కర్ణాటకలో కానీ, కర్ణాటకలో దాదాపు 3 సార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు. విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. ప్రతి నాయకుడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పార్టీలకు సంబంధం లేకుండా ఆయనకున్నటువంటి పరిచయాలు కర్ణాటకలో ఉన్నాయి, అదేవిధంగా తమిళనాడులో కూడా ఉన్నాయి, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి, అటు కేరళలో కూడా ఉన్నాయి. ఈ రకంగా దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా ఆయనకున్నటువంటి పట్టును కూడా గ్రహించే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణ భారతదేశానికి సంబంధించి పార్టీని మరింత వేగంగా, చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి బీజేపీని బలపరచాలి, బీజేపీని శక్తివంతమైనటువంటి పార్టీగా చేయాలన్నది బీజేపీ నాయకత్వం యొక్క వ్యూహంగా ఉంది. అందుకే పాత తరాన్ని కాకుండా కొత్త తరానికి అవకాశాలు ఇవ్వాలి, కొత్త తరానికి సలహాలు ఇచ్చే విషయంలో, కొత్త తరానికి ప్రోత్సహించే విషయంలో కొన్నిసార్లు సీనియర్ల యొక్క సలహాను కూడా కొంతమేరకు పరిశీలనలో తీసుకోవాలి, కొంతమేరకు ఇగ్నోర్ కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచించే బీజేపీ నాయకత్వం కూడా వ్యూహాత్మకంగా బీజేపీకి చెందినటువంటి వ్యక్తినే ఉపరాష్ట్రపతిగా చేయాలన్నది బీజేపీ యొక్క నాయకత్వం యొక్క నిర్ణయంగా ఉంది. అదేవిధంగా సంఘ పరివార్ కూడా నిర్ణయం కూడా బీజేపీ చెందినటువంటి వ్యక్తినే ఉపరాష్ట్రపతిగా చేయాలనే ఒక నిర్ణయంగా ఉంది. కాబట్టి వీటన్నిటినీ, అన్ని అవకాశాలను, అన్ని ఉన్నటువంటి పరిస్థితులను ఆకలింపు చేసుకొని వాటిని అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నది బీజేపీ యొక్క నాయకత్వం ఉద్దేశంగా ఉంది. కాబట్టి బీజేపీ వెంకయ్యనాయుడు పట్ల మొగ్గు చూపింది. ఈ వెంకయ్యనాయుడు పట్ల అభ్యర్థిత్వం పట్ల మొగ్గు చూపే విషయంలో ప్రధానమంత్రి మోడీయే చాలా చొరవ చూపించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రధానమంత్రి మోడీ నుంచే ఈ అభ్యర్థిత్వం పట్ల ప్రక్రియకు, చర్చ పట్ల శ్రీకారం చుట్టారు. కాబట్టి మోడీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అమిత్ షా ఏం చేయలేరు, అదేవిధంగా సంఘ పరివార్ కూడా పెద్దగా అడ్డు చెప్పే అవకాశం లేదు. ఇక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మిగిలిన నాయకులు కూడా సరే. కాబట్టి ఆయన అభ్యర్థిత్వం పట్ల ఎవరు కూడా వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం లేదు. స్వభావరీత్యా కూడా వెంకయ్యనాయుడు అందరి పట్ల కూడా చాలా సానుకూలత ధోరణితో ఎప్పుడు కూడా మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన పట్ల
చాలా ఇష్టంగా కూడా చాలా మంది నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షాల నుంచి కానీ సొంత పార్టీ నుంచి కానీ భాగస్వామ్య పక్షాల నుంచి కానీ ఆయనకి ఎలాంటి ఎదురు లేదు, ఆయనకి ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు. కాబట్టి ఆయన అభ్యర్థిత్వమే సరైనటువంటి అభ్యర్థిత్వం. కాబట్టి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార కూటమి చెందినటువంటి ఎన్డీఏ కూటమికి అభ్యర్థిగా ఆయన ఎంపిక చేయాలన్నది బీజేపీ నాయకత్వం నిర్ణయంగా ఉంది. కాబట్టి రేపు సాయంత్రం పార్లమెంటరీ బోర్డు సమావేశమై ఆయన అభ్యర్థిత్వం పట్ల చర్చ ప్రారంభించి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకులతో కూడా మాట్లాడి అధికారికంగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఆయన పేరును ఎంపిక చేసినట్టుగా ప్రకటిస్తారు. ఈ లోపుగా మాత్రం జరిగే తంతంతా కూడా మిగిలిన స్పేడ్ వర్క్, మిగిలిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా ప్రిపేర్ అవుతుంది. ఇప్పటికే వెంకయ్యనాయుడుకు ఈ విషయం పట్ల తెలియచేసి నిర్ణయాన్ని తెలియచేసి ఆయనతో కూడా మాట్లాడారు. కాబట్టి ఇక ఏమాత్రం కూడా పెద్ద అడ్డంకి ఏం లేదు. ఇక ఆయన పేరును ప్రకటించడం లాంఛనం మాత్రమే. ఆ తర్వాత మంగళవారం ఉదయం పూట ఆయన ఉపరాష్ట్రపతిపైకి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే మంగళవారమే ఆఖరి రోజు. కాబట్టి వ్యూహాత్మకంగా రేపటి సాయంత్రం వరకు బీజేపీ నాయకత్వం ఆపింది. రేపు సాయంత్రం నిర్ణయం తీసుకొని రేపు ప్రకటించి మంగళవారం ఉదయం ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.